హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. లాస్ట్ వీడియోలో ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్డేట్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మనం వీడియో చేసుకున్నాము. సో ఈరోజు ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ మనమే స్వయంగా మొబైల్ ద్వారా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఇంతకుముందుకు వీడియోలో చెప్పినట్టుగా మొబైల్ యాప్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదే మీరు వెబ్సైట్ ద్వారా చేసుకోవాలనుకుంటే myAadhar.uida.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని అందులో మన ఆధార్ నెంబరు అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ డాష్బోర్డ్లో అడ్రస్ అప్డేట్ అనే ట్యాబ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 2 రకాల చాయిసెస్ ఉంటాయి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఒకటి ఉంటుంది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్ చేసుకొని అడ్రస్ అప్డేట్ చేసుకునేది ఒకటి ఉంటుంది. అంటే ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి మీ వద్ద అడ్రస్ ప్రూఫ్స్ ఏవి లేకపోతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరైతే ఉంటారో అంటే ఫాదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వారి ఆధార్ని బేస్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ యొక్క అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ఆధార్ అడ్రస్ ప్రూఫ్తో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అడ్రస్ ప్రూఫ్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజ్లో మనకి మీ ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఎన్ని లిమిట్స్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ నేమ్కి వచ్చేసి 2 సార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఓన్లీ 1 టైం మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే జెండర్ కూడా 1 టైం మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి ఎటువంటి లిమిట్ అనేది ఉండదన్నమాట. సో నో లిమిట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం అడ్రస్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయగానే అడ్రస్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఆల్రెడీ ప్రీవియస్ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అది మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ ఆఫ్ దగ్గర మీ సంబంధికుల పేరు ఎంటర్ చేయాలన్నమాట. అంటే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వాళ్ళ పేరు రాయాలి. అయితే ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా కింద తెలుగులో కూడా మార్పిడి అనేది జరుగుతుంది. అయితే తెలుగులో సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా కన్వర్ట్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ తెలుగులో వచ్చిన టెక్స్ట్ మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ మీరు సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అయితే తండ్రి అని, అదే వైఫ్ ఆఫ్ అయితే భర్త అని పెట్టేసి నేమ్ రాసేయండి. ఓకే, ఆ తర్వాత కింద మీరు హౌస్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు యాస్టీస్గా తెలుగులో కూడా కన్వర్ట్ అయిపోతుంది. కాకపోతే తెలుగులో వేరే రకంగా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ తెలుగుది క్లియర్ చేసేసి మళ్ళీ మీరు నార్మల్ అంకెల్ ఎంటర్ చేస్తే ఆ నార్మల్ అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత మీకు ఏదైనా స్ట్రీటు, రోడ్డు, లేన్ కానీ ఏదైనా ఉంటే ఆ మ్యాటర్ ఎంటర్ చేయండి. అటువంటి ఏం లేకపోతే ఏమీ ఎంటర్ చేయకుండా ఖాళీగా వదిలేసేయండి. ఆ తర్వాత ఏరియా స్పేస్లో మీ విలేజ్ నేమ్ కావచ్చు, లేకపోతే మీ ఏరియా నేమ్ కావచ్చు, లేదా వార్డ్ నెంబర్ కావచ్చు, ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ల్యాండ్ మార్క్ అవైలబుల్ ఉంటే వేయండి, లేదంటే లేదు, అది కూడా ఖాళీ వదిలేసేయండి. తర్వాత కిందికి స్క్రాల్ చేసి మీ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా స్టేటు, డిస్టిక్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో డిస్టిక్ కాలంలో మీకు సంబంధించిన డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే విలేజ్, టౌన్, సిటీ అని ఉంటుంది. సో మీ మండలము లేదా విలేజ్ సెలెక్ట్ చేసుకొని కింద పోస్ట్ ఆఫీస్ కూడా ఆటోమేటిక్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ మండలం పేరు రాకపోతే ఇక్కడ ఏరియాలో విలేజ్ నేమ్ ఎంటర్ చేసి కామా పెట్టి మీ మండలం నేమ్ని ఎంటర్ చేయాలి. అయితే ఈ లెటర్స్లో, తెలుగు లెటర్స్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని క్లియర్ చేసేసి మళ్ళీ మీరు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనగాం కరెక్ట్ రాలేదనుకోండి, JANAGAM అని కరెక్ట్గా కొడితే వస్తుంది. మామూలుగా ఇంగ్లీష్లో JANAGOAN ఉంటుంది కదా, అలా కాకుండా మనం తెలుగులో కూడా ఇంగ్లీష్ లెటర్స్ని తెలుగులో టైప్ చేసినట్టు టైప్ చేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత సపోర్ట్ డాక్యుమెంట్స్ ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మేజర్గా మనకి ఓటర్ ఐడి కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు విత్ ఫోటో కానీ, కరువు పని చేసే వాళ్ళైతే జాబ్ కార్డు కానీ, లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ పాస్బుక్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవేవి కుదరకపోతే గెస్టెడ్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. గెస్టెడ్ ఆఫీసర్స్ తోటి ఆ ఫామ్పై సైన్, స్టాంప్ వేయించుకుంటే అది కూడా వ్యాలిడ్ అవుతుందన్నమాట. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి ఆఫీసర్స్ ఎవరిదైనా యూజ్ చేయొచ్చు. లేదా MLA, MP, MLC, మున్సిపల్ కౌన్సిలర్ కూడా దాని మీద సైన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీ లిస్ట్లో ఇచ్చిన ఏదైనా సరే ప్రూఫ్ పెట్టేసి అది అప్లోడ్ చేసేసి నెక్స్ట్ చేయాలి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేమెంట్ మనం గూగుల్ పే, ఫోన్పే లాంటి UPI ద్వారా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్ అనేది చేసేయచ్చు. సో పేమెంట్ కంప్లీట్ అయిపోగానే SRN నెంబర్తో కూడిన ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. మామూలుగా 48 అవర్స్ నుండి 1 వీక్ మధ్యలో ఆధార్ అడ్రస్ అప్డేట్ అనేది అయిపోతుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని సరిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఈ విధంగా ఆధార్ అడ్రస్ అనేది ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్ కార్డు యూస్ చేసి అడ్రస్ అప్డేట్ ఎలా చేసుకోవాలనే దాని గురించి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.